ఇది ఒక డొక్కులో కారు ఇది ఒకటి. ఓకే, సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మ్యావరిక్ గేమింగ్. అండ్ ఈరోజు అయితే అసలు ఎందుకు మ్యావరిక్ మావా నీకు ఇంతగా వీడియో డిలే అవుతుంది అని నేను ఈరోజు మీకు సమాధానం చెప్పబోతున్నా. మీరే చూడండి, డెఫినెట్గా మీకు అప్పుడు అర్థమవుతుంది ఎందుకు అసలు మ్యావరిక్ ఇంత లేట్గా వీడియోస్ ఎందుకు చేస్తున్నాడు అని. ఎందుకంటే డైలీ ఒక వీడియో వచ్చేది, అలాంటిది ఆడికి షిఫ్ట్ అయినందుకు నేను అంటే అర్థమవుతుందా. ఎందుకంటే ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది మామ. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. డెఫినెట్గా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. నేను చెప్తాను ఎందుకనేది. తీసి ట్రాక్లు మార్చిన అవ్వట్లేదు, ఎందుకా అనుకున్నా. అదిగో చూసారా, అసలు మాటల్లోనే ఆ కారు అసలు ఎగిరిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎక్కడొచ్చిందంటే ఇష్యూ కారులోనే. నేను ఎడాపెడా సెట్టింగ్స్ అన్నీ కెలికేసాను, కార్ పవర్ అవన్నీ మంచిగా. రేస్ గెలిస్తే కాయిన్స్ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి కాయిన్స్, కొత్త ట్రాక్లు అన్లాక్ చేయొచ్చు అన్న లెక్కలో. సారీ మాట తడబడుతుంది. బట్ ఏమైందంటే ఇక్కడ రైట్ హియర్, సో చెప్తున్నాను కదా, దీనంత చెత్త కారు నేను చెప్తున్నా. అంటే అఫ్కోర్స్ దాన్ని మోడిఫై చేసింది నేనే, అది మనమే. సో ఏంటంటే చేశాను కదా ఈ రేసు దగ్గర ఇంత కష్టపడి లాక్కు రావడానికి 5 ల్యాప్ రేస్. ఇది 14 ల్యాప్ రేస్లో కొత్త ఛాలెంజ్ ఒకటి పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే నాకు కుదరలేదు. అది చెప్తున్నాను కదా మామ. ఇదిగో ఇప్పుడు ఎంత కష్టపడి ఆడుతున్నానంటే ఇట్స్ లైక్ 40 దాకా, ఆల్మోస్ట్ లైక్ 30 to 35 రేసెస్ వరకు రికార్డ్ చేసి ఉంటా. చెప్తున్నాను కదా, 30 to 35 వరకు రికార్డ్ చేశాను. కానీ ఏమైందంటే ఇలా యాక్సిడెంట్లు అయిపోవటం, లైక్ ఇదేంటంటే కంట్రోల్ అవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిడ్ అయిపోతుంది, జారిపోతుంది. ఏ టైర్లు ఎలా వేసినా కానీ ఎంత జాగ్రత్తగా తోలినా. ఇప్పుడు స్లోగా తోలలేం కదా 5 ల్యాప్ రేస్లో. లాస్ట్ నుండి ఫస్ట్కి రావడం అంటే మాటలు కాదు అసలు. మీరు కూడా డౌన్లోడ్ చేయండి, చాలా బాగుంటుంది గేమ్ అసలు. చాలా ఇట్స్ లైక్ గరీబొంక F1 అన్నట్టు ఉంటుంది. అర్థమైంది కదా. సో వీడియో అయితే లైక్ చేయండి. చెప్తున్నాను కదా ఎంత కష్టపడి ఆడానంటే ఈ 35-36 రేసులు రికార్డ్ చేసి డిలీట్ చేసి. ఎందుకంటే క్రాష్లు అప్లోడ్ చేయకూడదు కదా. క్రాష్లు ఎన్ని అవుతున్నాయి ఒక రోజు సుమారుగా యావరేజ్ రేసుల్లో అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. అండ్ అలాగే కమెంట్ చేయండి మామ, కొత్త ఛాలెంజెస్ ఏమైనా. ఓకే, ఇంకా కొత్త గేమింగ్స్ కానీ అవన్నీ కూడా నేను తీసుకొస్తాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ వస్తే కాస్త మనకి ఏమైనా ఆ యూట్యూబ్ కూడా ఏమైనా కాస్త లైవ్ చేసుకోవడానికి మన మొహాన్ని కొడతాడు, ఓరు బాబు లైవ్ చేసుకోరా అనేసి. సో ఇక్కడేమైందంటే దగ్గర నాకు తెలిసి ఇక్కడో మరి వేరే చోట ఎక్కడో కానీ ఒక పెనాల్టీ పడింది మామ. సో ఇక్కడ ఈ రేసు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, ఒక ట్రాక్ లిమిట్ వార్నింగ్ అయితే పడింది. అండ్ దాంతోపాటు చూడండి మీకే అర్థమవుతుంది. సో ఎలాగోలా అలా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నానంటే రేస్ ట్రాక్ని. సెకండ్ ల్యాప్ ఇది మళ్ళీ. చెప్తున్నాను కదా ఇంత తలనొప్పి తిక్కల రేస్ని అసలు నేను చూడలేదు. ఇట్స్ లైక్ ఎంత చిరాకు వచ్చిందంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాను మామ, అసలు అర్థం కావట్లేదు. వీడియోని అయితే లైక్ చేయండి, మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు కమెంట్ చేయండి కింద గేమ్ ప్లే ఎలా ఉంది, వాయిస్ ఓవర్ ఏమైనా నాకు సమ్టైమ్స్ ఇంగ్లీష్లో ట్రై చేయాలనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ లైక్ తెలుగులోనే ఎవరు దిగట్లా, ఇంగ్లీష్లో ఎవరు దిగుతాడా అనిపిస్తుంది. ఓకే, సో జోక్స్ అపార్ట్. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి. సో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే కొత్తగా కమెంట్ చేయండి మామ. చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు, షేర్లు వెళ్ళట్లేదు. అసలు నిజంగా అసలు ఎంత కష్టపడి ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా. అయినో ఇట్స్ లైక్ నాకు టైం కుదరట్లేదు. మీరు కూడా కాస్త అర్థం చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2xలో ప్లే చేస్తున్నాడు అదిగోండి. చెప్తానా ఈ రేసే మామ. ఇక్కడ నుండి మొదలు అసలు చెప్తున్నాను కదా ఎంత తలనొప్పి అంటే రేసు. గుద్దేశాను చూసారా, అక్కడ కంట్రోల్ అవ్వట్లా ఒక్కోసారి. లైక్ అది ఎంత 150 దాకా తీసుకెళ్ళాను స్పీడ్. అది తగ్గించేసా 150కి. అక్కడ 170-180 kmphలో మనం టర్న్ తీసుకోవచ్చు. 170 మ్యాక్స్ టర్నింగ్ స్పీడ్. అది ఇట్స్ లైక్ యాక్సిలేటర్ మీద కాల్ తీసేయాలి 100 మీటర్ దగ్గర ఉన్నప్పుడే. వేలు తీసేయాలి, తీసేయాలి.
అప్పుడు అక్కడ మనకి ఆటోమేటిక్గా అక్కడ స్లో అవుద్ది. కొద్దిగా 2 సార్లు బ్రేక్ కొట్టి మళ్ళీ ఎమ్మటనే అలాగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా వీడున్నాడు చూసారా, టర్నింగ్ని అయితే ఎమ్మటనే ఎగ్జిట్ చేయొచ్చు. అండ్ టర్నింగ్ని స్పీడ్గా ఎగ్జిట్ చేయడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. ఎమ్మటనే కారు స్లో అయ్యింది కాస్త మళ్ళీ స్పీడ్ చేస్తారు కదా, ఎమ్మటనే అలాగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా కూడా మనకి కౌంటే కదా. ఇట్స్ లైక్ అది అందుకని. సో మీరైతే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇదిగోండి ఇప్పుడు చూడండి, వీడిని దాటడానికి P1 చేరుకుని మళ్ళీ 5 సెకండ్స్ తీసుకోవాలి. మళ్ళీ 5 సెకండ్స్ యూనో లైక్ 5 సెకండ్స్ అడ్వాన్స్లో ఉండాలి మనం. అంత కష్టపడి తీసుకెళ్తున్నాం, వాడు అట్లా వెళ్ళిపోతున్నాడు జై అని. ఎంత కష్టపడ్డానంటే ఇగో చూశారు కదా మా, అదిగో నాకు చిరాకు వచ్చింది. ఆడ వెనకాల నుండి మళ్ళీ వచ్చేసాడు. అడుగు వచ్చేసాడు అదిగో చూసారా మా అసలు. నాకు అసలు ఇంకా మామూలుగా కాదు, అయ్యో ఇక్కడైతే అసలు కొట్టుకుపోయింది. ఆ కార్ సీన్ అయిపోయిందేమో అనుకున్నా. అసలు నాకు భలే మైండ్ పోయింది. అసలు కారు కూడా భలే తిరిగింది, అది తిరిగింది గిరగిర అన్నట్టు. అఫ్కోర్స్ అది హ్యాండ్లింగ్లో ఉంటుందిలే అయినా. అండ్ ఓకే, ఈ ల్యాప్ అయితే చూడండి మామ డెఫినెట్గా. ఇగో అప్పటికే 5 సెకండ్స్ లేటు. ఈ 5 సెకండ్స్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ మరి చూసుకోండి మీరే, మీకే అర్థమైపోద్ది దెబ్బకి అసలు ఎందుకు మ్యావరిక్ మామ ఇలా చేస్తున్నాడా అనేసి మీకు ఒక అవగాహన వస్తుంది. చెప్తున్నాను కదా. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా అంతే మామ, పెద్దగా విశేషాలు కూడా ఏమీ లేవు. బట్ ఏమైందంటే యూనో మీరు నన్ను లాస్ట్లో తిట్టుకుంటారు, డెఫినెట్గా తిట్టుకుంటారు. మ్యావరిక్ వీడియో ఇలాంటిది అప్లోడ్ చేశాడని చెప్తాను ఎందుకనేది కూడా, అది మీరే తెలుసుకోండి, చెప్పను సారీ. ఓకే, కామెంట్స్లో తిట్టకండి. ఓకే, సో వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడిని ఎంత అందుకోవడానికి చూశానంటే కారు 308కి మించి వెళ్ళట్లా. ఓకే, అది గుద్దుకునే పాటికి అక్కడ ఎనర్జైజర్ లేదు. ఓకే, బ్యాటరీ యాసిడ్ లీక్ అవడం ఏదో ఒకటి జరిగింది, దిక్కుమాలిన పని. ఓకే, ఎంత కష్టపడ్డానంటే ఓకే అందుకున్నాం వెళ్ళిపోతున్నాం అన్న లెక్కలో వెళ్తుంటే అదిగో మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడ ఎనర్జైజర్ వాడేసాడు. దానికి తోడు ఇగో మనం దరిద్రం చూడండి. అదిగో ఎంత కంట్రోల్ చేసామంటే అసలు అవలా లేట్ బ్రేకింగ్ మూలంగా ఇలా అయింది.